నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునున్నారు. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా అమలుపై చర్చ జరగనుంది. అలాగే భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. రైట్, ఇక ఈ రోజు జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. అనిల్, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే పథకాలు అమలులో ఉన్నాయో, అదేవిధంగా కొన్ని కొత్త పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నేపథ్యంలో వాటి యొక్క అమలు తీరు, అదేవిధంగా క్షేత్రస్థాయిలో వాటిని ఏ విధంగా అమలు చేస్తా ఉన్నారు, మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా ఈ రోజు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ప్రధానంగా రాజీవ్ యువ వికాసం, ఏదైతే ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నటువంటి రాజీవ్ యువ వికాసం అది పోస్ట్ పోన్ అయింది. సో దానికి సంబంధించి విధి విధానాలు పకడ్బందీగా ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపై ఈ యొక్క సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. అదేవిధంగా వానాకాలం పంటలు ఇప్పటికే ఏదైతే ధాన్యం సేకరణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఒకవైపు వర్షాలు కురుస్తా ఉన్నాయి కాబట్టి సో దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇందులో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొదటి దశ ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించిందో వాటి గృహ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా భూభారతిపై ఈ యొక్క సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే ఏదైతే భూభారతికి సంబంధించి ఒకవైపు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నెల 20 తేదీ వరకు కూడా రెవెన్యూ సదస్సులు జరుగుతా ఉన్నాయి. ఎక్కడా కూడా భూములకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క భూభారతి తీసుకొచ్చామని చెప్పేసి మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఏ విధంగా సో ముందుకు వెళ్లాలనే దానిపై ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అధికారుల కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రాబోతా ఉంది. ఇందులో చర్చించిన తర్వాత ఉద్యోగుల సమస్యలు ఏవైతే పలు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయో సో వాటికి పెండింగ్ లో ఈ యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి మోక్షం కలగబోతా ఉందని చెప్పేసి కూడా ఇది ఉద్యోగ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే వాళ్ళకి ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో, అదేవిధంగా రిటైర్మెంట్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాలు, అదేవిధంగా 317 కావచ్చు, ఉద్యోగుల సమస్యలు కావచ్చు, వాటిపై కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, రైతుల సమస్యలపై కూడా చర్చ జరగబోతా ఉంది. ఇక రైతు భరోసాలో ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి, వానాకాలం కూడా ప్రారంభమైంది కాబట్టి సో జూన్ నెలలోనే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. దాని యొక్క నిధుల సమీకరణ కోసం కూడా ఈ యొక్క సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ, ఇటు విజిలెన్స్ నివేదికలు ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఈ యొక్క నివేదికలపై కూడా చర్చిస్తారని చెప్పి కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం ఏదైతే నిర్మిస్తా ఉన్నటువంటి బనకచెర్ల పోలవరం ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చకు రాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణకు ఆ ప్రాజెక్టుల వల్ల ఎంత మేర అన్యాయం జరుగుతా ఉంది, ఒకవేళ అన్యాయం జరిగితే ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాము, ఫైట్ చేస్తాము అనే విధంగా కూడా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక మరొక వారం రోజుల్లో స్కూళ్లు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూళ్ళ, ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికైతే పలు కీలక ఇటు అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.